టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న తాత నేను కాదు, దీప కాదు, బావ కాదు, మరి కొత్త సీఈఓ ఎవరు అని వెనకాలనే ఇక శివనారాయణ కార్తీక్ ఏమైంది, మనం ఏర్పాటు చేసిన వ్యక్తి వస్తున్నాడా? వస్తున్నాడు చైర్మన్ గారు, కొత్త సీఈఓ కాసేపట్లో మన ముందుకి రాబోతున్నాడు అని వెనకాలనే అందరూ కూడా కొత్త సీఈఓ ఎవరో అని వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలోకి జ్యోత్స్న ఇదేంటి అంటే నేను అనుకున్నట్టు దీప సీఈఓ కాదన్నమాట. సీఈఓగా తాత ఇంకెవరినో ప్రమోట్ చేశాడు, ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి కాశీ వస్తాడు. కాశీని చూసిన ఒక్కసారిగా పారిజాతం ఏంటి నా మనవడా అని మనసులో చాలా సంతోషపడిపోతుంది. ఇక కార్తీక్ ఏంటి అలా చూస్తున్నారు? చైర్మన్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక కొత్త సీఈఓని నామినేట్ చేశారన్నానే, అతను ఎవరో కాదు మిస్టర్ కాశీ అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న తాత కాశీగాడు సీఈఓ ఏంటి? వాడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు, వాడు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అవడం ఏంటి? దీనికి నేను ఒప్పుకోను అని అనగానే ఒక్కసారిగా పారిజాతం నోర్బయ్ ఏంటే మీ తాతకే ఎదురు చెప్తున్నావు? ఆయన ఎన్నో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమండి పారిజాతం మాటేంటి మారింది? అది కాదండి, మీరు ఎంతో ఆలోచించే కదా కాశీని సీఈఓ చేస్తున్నారు, మరి జ్యోత్స్న అలా మాట్లాడకూడదు కదా. అయినా ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి అభిప్రాయాలు కూడా వినాలి కదా అని వెనకాలనే ఇక కార్తీక్ చూడండి కాశీని ఇప్పుడు మన కొత్త సీఈఓ. కాశీకి చాలా టాలెంట్ ఉంది. అవును, తన టాలెంట్ని గుర్తించే తను చదువుకున్న రోజుల్లోనే లక్షల శాలరీ ఇచ్చి తనని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కాబట్టి అలాంటి కాశీ మనకి సీఈఓగా ఉంటే ఖచ్చితంగా వ్యవస్థ ముందుకు వెళ్తుంది. కాశీకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని కార్తీక్ అంటాడు. ఇక అక్కడ ఉన్న అందరూ కూడా సార్ మీరు చెప్తున్నారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, తను సీఈఓ అవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేమందరం దీనికి ఆమోదిస్తున్నాం అని అంటారు. ఒక్కసారిగా శివనారాయణ కాశీకి కాంగ్రెస్ చెప్తాడు. ఇక దశరథ సుమిత్ర అందరూ కూడా కాంగ్రెస్ చెప్తూ ఉంటే జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం ఒరే కాశీ నువ్వు సీఈఓ అవడం నాకు చాలా సంతోషంగా ఉందిరా నానమ్మ, దీనంతటికీ కారణం బావే నా పేరుని తాతకి చెప్పారు, అందుకే ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నాను. అవునరా నా బంగారు కొండ, ఇక మీ భవిష్యత్తు మారిపోయినట్టే. నాకెంత సంతోషంగా ఉందో, మనవరాలు కాకపోయినా మనోడు సీఈఓ అయ్యాడు, ఇది నాకు చాలు అని పారిజాతం మనసులో చాలా సంతోషపడిపోతుంది. ఇంకా జ్యోత్స్న అయితే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. జ్యోత్స్న ఏంటి అక్కడ నీ తమ్ముడు సీఈఓ అయితే సంతోషంగా వాడి కంగ్రాట్స్ చెప్పకుండా ముఖం మార్చుకొని ఇక్కడికి వచ్చావేంటి? కానీ నువ్వు ఇంకొక మాట మాట్లాడు, ఆ కత్తి తీసుకొని నేనే నిన్ను పొడి చేస్తాను. ఏమింది నీకు? నీ తమ్ముడు సీఈఓ అయితే సంతోషపడకుండా అలా ఉన్నావేంటే? గ్రాని ఇప్పుడు సీఈఓ నేను కాదు, కాశీగాడు. కానీ వాడిని తమ్ముడే కదే, అది నువ్వనుకుంటే సాధు కాదు, నేను అనుకోవాలి. ఎప్పటికీ నేను ఆ కాశీగాడిని నా తమ్ముడని అస్సలు అనుకోను. ఈరోజు నాకు జరిగిన అవమానానికి కారణం బావా దీప, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర చేశారు. దీనిలో భాగం తాతకి డాడీకి కూడా ఉంది. అంత ఈజీగా వాళ్ళందరినీ వదిలిపెట్టను అంటూ జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం ఏదైతే ఏదేమైందిలే, నా మనోడు సీఈఓ అయ్యాడు, అదే నాకు చాలు అని పారిజాతం మనసులో సంతోషపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి సుమిత్ర అయితే ఇక కార్తీక్ దగ్గరికి వస్తుంది. అత్త ఏమైంది? ఒరే కార్తీక్ నిజంగా నువ్వు చాలా లక్కీరా, ఎందుకత్త అలా మాట్లాడుతున్నావు? చూడరా, నేను నా కూతురికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను, మేమందరం అలాగే అనుకున్నాం, నా కూతురే నీ భార్య అవుతుందని. కానీ ఆ భగవంతుడు దీపతో నీ రాతని రాసిపెట్టాడు. అది ఎందుకో ఏంటో ఈరోజు నాకు స్పష్టంగా అర్థమైందిరా. అత్త అవునరా, ఏ భార్య అయినా భర్త గౌరవాన్ని కాపాడాలని చూస్తుంది. అలాగే అతను ఈ ప్రపంచంలో అందరికంట భార్యని ఎక్కువ ప్రేమించాలి అనుకుంటుంది. కానీ దీప నిన్ను తనకంటే ఎక్కువ గొప్పగా నిన్ను ప్రేమిస్తుందిరా. అందరికంటే తను నీకు గౌరవం ఇవ్వాలి అనుకుంటుందిరా. అందుకే నీకోసం ఇంత పెద్ద స్థాయిని కూడా వదులుకుంది అని వెనకాలనే ఇక కార్తీక్ అత్త ఇదంతా నీ గొప్పతనం, దీప ఎవరో అన్నట్టు మాట్లాడుతున్నావు, దీపే నీ కూతురు అత్త, త్వరలో నీ విషయం నీకు అర్థమవుతుంది అని కార్తీక్ అనుకుంటాడు. అవునరా కార్తీక్, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత అర్థం చేసుకునే భార్య నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం. అవునరా, నా కూతురికి ఈ అదృష్టం దక్కలేదేంటి అనుకున్నాను, కానీ నీకే దీప లాంటి భార్య రావటం నీ అదృష్టంరా. అలాగే నేను ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నాను రా. తల్లిగా ఇది నా స్వార్థం అనుకో అత్త, నేను నీకు అల్లుండి అయినా నీకు నేను కొడుకు లాంటి వాడిని.
నువ్వేం అడగాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా అడగత్తా, ఆ రైట్ నీకుంది. ఒరే కార్తీక్, నువ్వు దీప ఎలా అయితే అన్యోన్యంగా ఒకరికొకరు ఉన్నారో నా కూతురు కూడా తన భర్తతో కలిసి అలాగే ఉండాలని కోరుకుంటున్నానురా. నువ్వేం మాయ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. త్వరగా నా కూతురు పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేసుకునేలా చేయరా. దాని తలపైన నేను అక్షింతలు వేసేలా చేయరా. అది నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే అత్తగా నిన్ను ఈ మాట అడుగుదామని వచ్చాను. మాటిస్తావారా కార్తీక్? అద్దా, ఇక నువ్వు ఏ టెన్షన్ పడమాకు. జోష్న మెడలో తాళి పడే రోజు దగ్గరలో ఉంది. జోష్నని నువ్వు పెళ్లి కూతురుగా చూస్తావత్తా. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వెనకాలనే సుమిత్ర చాలా సంతోషపడుతుంది. ఒరే కార్తీక్, నువ్వు ఈ మాట చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. త్వరలో ఆ రోజు రావాలి అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప, బావా, అమ్మ ఏదో నీతో మాట్లాడుతున్నట్టుంది. ఇంకెవరి కోసం? నీకోసమే. నా కోసమా? అవును. అమ్మకు నా మీద కోపంగా ఉందా? నేను సీఈఓని కాదన్నానని? లేదు దీప, నీ మీద అత్తకి ఇంకా గౌరవం పెరిగింది. అవును, తన కూతుర్ని నేను చేసుకోలేదేమోనని అత్త బాధపడేదంట. కానీ నీలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం అంట. అత్త దానికి నన్ను కాదు నిన్ను పొగుడుతుంది అని వెనకాలనే. అవునా బావా? అంతేకాదు, పెద్ద భారమే మన మీద వేసింది. ఏంటది? ఏముంది? జోష్న పెళ్లి కూతురుగా ఉండాలి, జోష్న పెళ్ళి అవ్వాలి. అమ్మ కోరిక నిజమైందే కదా. ఏదైనా కూతురు గురించి అలాగే కదా కోరుకునేది. కానీ జోష్న పెంచిన ప్రేమకు కూడా విలువ ఇవ్వట్లేదు కదా దీపా. బావా, జోష్నని మనం మార్చాలి. మార్చడం కాదు, రేపు జోష్నకి పెద్ద రాడ్డే పడుతుంది. ఏంటి బావా నువ్వు అంటుంది? అదంతా మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పదా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దీపం తీసుకొని బయలుదేరుతాడు. ఇంకా ఒక పక్కన కాంచన అనసూయకి జరిగిందంతా కార్తీక్ చెప్తాడు. దీపా, నువ్వు నా కొడుకు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? నీ కాంచన ఇక దీపని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక దీప, చూడండి అత్తయ్య, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా అదృష్టానికి నా జీవితానికి కారణం బావ. బావ కోసం నేను ఏమైనా చేస్తాను అని వెనకాలనే ఇక అనసూయ, ఒసే నువ్వు కార్తీక్ బాబు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది. అవును దీప, నువ్వు నిజంగా నా మేనకోళ్ళు అయితే ఎంత బాగుండో అని కాంచన అంటుంది. అది నిజమేగా అమ్మా అని కార్తీక్ అంటాడు. ఏంటో నువ్వు అంటుంది? దీప ఇప్పుడు నీ మేనకోళ్లే కదా. దీప నాకు భార్య అంటే నీ మేనకోడలాగానే కదా. అవునరా, నువ్వన్నది నిజమే అని చెప్పేసి కాంచన అంటుంది. ఇక శ్రీధర్ అప్పుడే ఇంటికి వస్తాడు. ఒరే కార్తీక్, అమ్మ దీప, ఏంటమ్మా ఇది? ఏమైంది నాన్న? ఏమైందంటావేంటి? దీప సీఈఓగా ఉండమని శివనారాయణ అడిగాడంట, మీరు కాదని చెప్పారంట. అవును, దీనికి పూర్తి బాధ్యత దీపదే. మావయ్య గారు, దీనికి నాకు ఇష్టం లేదు. ఆయనని డ్రైవర్గా ఉంచి నేను సీఈఓ అవడం ఏంటి అని అంటుంది. దాంతో శ్రీధర్ కూడా ఇంకా ఏమీ మాట్లాడు. దీప గొప్పతనం తెలుసుకోలేక నేను దీపని చాలా మాటలు అన్నాను. కానీ మీకు ఒకరి మీద ఒకరికి ఇంత అభిమానం, ఇంత ప్రేమ ఉందని తెలిసాక నా నోట్లో మాట రావట్లేదురా. కానీ కాశీని సీఈఓ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాస్టారు, నా చెల్లెలి భర్తని ఉద్యోగం లేకుండా నేను ఎలా చూస్తాననుకుంటున్నారు? దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి, సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి కాశీని, స్వప్నని దూరంగా ఉంచాలని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒరే కార్తీక్, తండ్రిగా నేను స్వప్నకి ఏమీ చేయలేకపోయాను. కానీ ఒక అన్నగా నువ్వు స్వప్న విషయంలో అన్నీ చేస్తున్నావురా. నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఉందిరా అంటూ శ్రీధర్ కార్తీక్ని హక్ చేసుకుంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక పారిజాతం జోష్నని కిందకి రమ్మంటుంది. కానీ అసలే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇప్పుడు కిందకొచ్చి నేనేం చేయాలి? కిందకొస్తే నీకే అర్థమవుతుంది ఏం చేయాలో అని చెప్పేసి అనకాలనే జోష్న కిందకి వస్తుంది. ఇక అప్పుడే గురువుగారు ఇంటికి వస్తారు. ఒక్కసారిగా జోష్న, ఇదేంటి గురువుగారు వచ్చారు? నాకు తెలీదు, మీ తాత నిన్ను పిలవమన్నాడు, అందుకే పైకి వచ్చాను అని వెనకాలనే గురువుగారు కూర్చొని ఇక దీప వైపు చూస్తారు. ఇక దీప నవ్వుతుంది. ఇంతలోకి గురువుగారు, నా మనవరాలి జాతక చక్రం, అలాగే నా మనవరాల్ని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అతని జాతకం కూడా మీది ముందు ఉంది. వాళ్ళిద్దరి జాతకాలు కలిసాయో లేదో చెప్పండి. వాళ్ళకి మంచి ముహూర్తం పెట్టండి. ఈసారి నా మనవరాలు ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని వెనకాలనే అక్కడే ఉన్న జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పారిజాతం, అదేంటండి, జోష్నకి ఒక్క విషయం కూడా చెప్పలేదు, ఆ అబ్బాయిని కూడా మేము చూడలేదు, అప్పుడే నిశ్చితార్థం అంటున్నారేంటి? అత్తయ్యగారు, ఇది నా కూతురికి సంబంధించిన విషయం. మమ్మీ, అది చూడు జోష్న, ఇప్పటి వరకు నువ్వెవరు పెళ్లి చేసుకోవాలో అది నీ ఇష్టమని ఎదురు చూసాం. కానీ నువ్వు సరైన నిర్ణయానికి రాలేకపోయావు.
అందుకే ఈసారి నీ పెళ్లి విషయం మా చేతుల్లోనే ఉంది. మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం. మమ్మీ అది కాదు. ఇప్పుడు ఏం మాట్లాడకి. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా అందరూ నీకు శత్రువులా చూస్తారు. సైలెంట్గా ఉండడమే బెటర్. అది కాదు గ్రాని, చెప్తున్నాను కదా, సైలెంట్గా ఉండు. సరే మమ్మీ, మీ ఇష్టం అని జ్యోత్స్న అంటుంది. ఇక గురువుగారు జాతకాలు చూసి, అమ్మా, ఈ 2 జాతకాలు చక్కగా కలిశాయి. ఇక మీరు అనుకుంటున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళకి తప్పకుండా నిశ్చితార్థం జరుగుతుంది అని వెనకాలనే జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక దీప కార్తీక్ కూడా సంతోషపడతారు. శివనారాయణ, గురువుగారు, అయితే మంచి ముహూర్తాన్ని మీరే చెప్పండి. అయ్యా, ఇక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజున వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించండి. దిగ్విజయంగా మీరు అనుకున్న పని జరుగుతుంది అని వెనకాలనే అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక దీపని, అమ్మ దీప, సంతోషంగా ఉన్నావా అమ్మా? ఈ సంతోషం నీకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే త్వరలో నీకు ఒక పెద్ద ప్రమాదమే చుట్టుబోతుందమ్మా. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాక నీ సంతోషానికి అవతలే ఉండవు అని అంటాడు. ఇక అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఇక గురువుగారు వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమిత్ర మనసులో గురువుగారు ఎప్పుడొచ్చినా దీపని ఎందుకు ఉద్దేశించి మాట్లాడతారు, దీపకి కుటుంబానికి ఏ సంబంధం ఉందని అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే, గ్రాని, నేనేం చేసినా తప్పులేదు. ఉసే, నేనేం చేశానే? నేనేం చేయడమేంటి? నువ్వే ఇదంతా చేస్తున్నావు. లేకపోతే మమ్మీ తాత నాకు సంబంధం చూసి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఖాయం చేస్తే నన్ను సైలెంట్గా ఎందుకు ఉండమన్నావు? నువ్వు సైలెంట్గా ఉండకపోతే నీకు రావాల్సిన ఆస్తి కూడా రాదు. అవును, లాస్ట్కి నీకు మిగిలేది చెప్పుకూడే. గ్రాని, అవునే, సీఈఓ నుంచి తీసేశారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట వినకపోతే ఈ ఆస్తి కూడా రేపు ఆ దీప పేరున కార్తీక్ పేరున కూడా రాసేస్తారు. గ్రాని, అవును, కనీసం పెళ్లి చేసుకుంటే సగం ఆస్తేనా నీకు వస్తుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఇక పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని, ఏం మాట్లాడకు. 2 రోజుల్లో నిశ్చితార్థం అన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళు నీకు మంచి సంబంధమే చూసుంటారు. ఏమి మాట్లాడకుండా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నువ్వు కూడా నిశ్చితార్థానికి కావాల్సిన చీర నగలు కొనుక్కో చాలు అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, గ్రాని, నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నా మెడలో తాళి కట్టేది బావ మాత్రమే. అవును, ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేనే చూస్తాను. దీపా, మా మమ్మీ దృష్టిలో నువ్వు మంచిదని అయిపోయావు. నువ్వే తప్పు చేయలేదని అందరూ నిన్ను నమ్ముతున్నారు. కానీ ఈరోజు ఈ నిశ్చితార్థం నీ వల్లే ఆగిపోయేలా చేస్తాను. అవును, మళ్ళీ మా అమ్మ దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేస్తాను. చూస్తూ ఉండు నేను ఎలా దెబ్బ కొడతానో అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్ అలాగే దీప కూడా చాలా సంతోషపడతారు. ఇక దీప, బావా, ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం జరుగుతుందా? తీరుతుంది మరదలా. బావా, జ్యోత్స్న మళ్ళీ ఏదైనా చేస్తే అది ఆపడానికి మనం ఉన్నాం కదా. మరి ఆ అబ్బాయి, చూడు దీప, ఆ అబ్బాయి గురించి నేను తాత పూర్తి ఎంక్వైరీ చేశాము. మొత్తం ఎంక్వైరీలు అయ్యాకే జ్యోత్స్నకి ఈ సంబంధాన్ని ఖాయం చేశాం. బావా, నువ్వు చెప్తుంది నిజమా? అవును, ఆ అబ్బాయి నా స్నేహితుడే. చాలా చురుకైన వాడు, బిజినెస్లో బాగా నాలెడ్జ్ ఉన్నవాడు. అలాగే జ్యోత్స్న అంటే ఏంటో కూడా బాగా తెలుసు. అలాగే అతనికి కూడా జ్యోత్స్నకి సరైన జోడి. బావా, అయితే ఇక ఏ సమస్య లేనట్టేనా? ఏ సమస్య లేనట్టే మరదలా. ఇక నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక శివనారాయణ అయితే చాలా సంతోషపడతాడు. దశరథ, సుమిత్ర కూడా చాలా ఆనందపడతారు. ఇక జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలోకి దీప జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. జ్యోత్స్న, ఈ చీర నిన్ను కట్టుకోమని సుమిత్రమ్మ గారు ఇచ్చారు. దీప, నా ఎంగేజ్మెంట్ జరిగిపోతుందని చాలా సంతోషపడుతున్నట్టున్నావే. నేను ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇక బావని వదిలేస్తానని మనసులో ఆనందపడుతున్నట్టున్నావు. చూడు జ్యోత్స్న, నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా బావ నావాడు. బావ జోలికి కూడా నువ్వు రాలేవు. దీపా, నువ్వు పగటి పుట్టే కళ్ళు కంటున్నట్టున్నావు. పుట్టగానే నేను బావ భార్యగా పుట్టాను. అది నీ భ్రమ. దీపా, అవును, దీపకు నిజం తెలిసిందా అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. చూడు, పుట్టగానే బావ భార్యగా పుట్టింది నేను. అందుకే బావకి నేను భార్యనయ్యాను. దీపా, నువ్వు మధ్యలో వచ్చావు. మధ్యలో ఎవరొచ్చారో, మధ్యలో ఎవరు తప్పుకున్నారో అందరికీ తెలిసే జ్యోత్స్న. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దీపా, చూడు జ్యోత్స్న, నీకు దక్కని దానికోసం నువ్వు తాపత్రయం పడుతున్నావు. అది దక్కదోనే నీకు పూర్తిగా తెలుసు. దాని గురించి వదిలేయడమే మంచిది. ఈ చీర కట్టుకొని నువ్వు కిందకి వస్తే
అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. దీపా, ఒకప్పుడు నా నిశ్చితార్థం నీ వల్లే ఆగిపోయింది. ఇప్పుడు కూడా నా నిశ్చితార్థం నీ వల్లే ఆగుతుంది. జోష్నా, అవును, గౌతమ్ మంచివాడు కాదని నువ్వందరికీ చెప్పి ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపావు. కానీ ఆ రోజు మా మమ్మీ నీ మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే మా మమ్మీ దృష్టిలో నువ్వు అబద్ధాల కోరివి, నా జీవితాన్ని నాశనం చేయాలనుకునే మనిషివి. అందుకే మా మమ్మీ గౌతమ్ విషయంలో నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నిన్ను అసహ్యించుకుంది. కానీ తర్వాత గౌతమ్ మంచివాడు కాదని అందరికీ తెలిసింది. కానీ అప్పుడు కూడా ఇదంతా నీ వల్ల అని మా మమ్మీ నిన్ను అసహ్యించుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జోష్నా, అప్పుడు అమ్మకి, ఇంట్లో వాళ్ళకి నిజం తెలీదు. కానీ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి చాలా మంచివాడు. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అలాంటి మనిషి నన్ను పెళ్లి చేసుకుంటే నీకేంటి సమస్య అని వెనకాలనే, చూడు దీపా, నువ్విప్పుడు నాకు నిశ్చితార్థం చేసుకోబోయే మనిషి ఏ తప్పు చేయనివాడని అంటున్నావు కదా, ఇదిగో చూడు అంటూ అతని ఫోటోని వీడియోని చూపిస్తుంది. అతనికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. జోష్నని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో సగం వాటా మనకు వస్తుంది. అందుకే నేను జోష్నని పెళ్లి చేసుకోబోతున్నాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండని తన భార్యకి చెప్తూ ఉంటాడు. చూసావా దీపా, వాడు సెకండ్ హ్యాండిల్. వాడితోనే ఇప్పుడు నాకు నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ నిశ్చితార్థం జరిగితే నా జీవితం నాశనం అవుతుంది. ఆ విషయం తెలిస్తే మా మమ్మీ తట్టుకోలేదు. ఇప్పుడేం చేస్తావు అని వెనకాలనే దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దీపకి ఏమీ అర్థం కాదు. జోష్న, దీప, నువ్వు చెప్పినట్టే ఈ చీర కట్టుకొని నేను కిందకు వస్తాను. మరి నిశ్చితార్థాన్ని ఆపుతావో జరిపిస్తావో నీ ఇష్టం అని చెప్పేసి జోష్న మనసులో సంతోషపడుతూ ఉంటే ఇక దీప బయటికి వస్తుంది. దీప బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏమో, దీప ఏమైంది అలా ఉన్నావు? బావా, అది ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోబోయే అబ్బాయి. దీప, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. పూలదండలు అలాగే రింగ్స్ అన్నీ కూడా రూమ్లో ఉన్నాయి. నువ్వు అవన్నీ తీసుకో. బావా, ఈ టైంలో ఎక్కడికి? దీపా, చెప్తున్నాను కదా, చాలా అర్జెంటు. కంపెనీలో చిన్న ప్రాబ్లం. కాశీ కూడా ఇప్పుడు ఆ ఇష్యూలోనే ఉన్నాడంట. నేను వెళ్ళకపోతే పెద్ద సమస్య ఎలా ఉంది. అందుకే నేను వెళ్తున్నాను. నువ్వు నిశ్చితార్థాన్ని అంతా జాగ్రత్తగా చూసుకో. సరేనే దీపా అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, ఇదేంటి బావా, నేను చెప్పే విషయం వినకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నిశ్చితార్థాన్ని ఆపితే మళ్ళీ నేను చెడ్డదాన్ని అవుతాను. అందరూ నన్ను అసహించుకుంటారు. కానీ ఆపకపోతే జోష్న జీవితం నాశనం అవుతుంది. చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే అందంగా రెడీ అయ్యి కిందకైతే వస్తుంది. పారిజాతం, సుమిత్ర అందరూ కూడా జోష్నని చూసి చాలా సంతోషపడతారు. ఇంకా అక్కడే ఉన్న శివనారాయణ, దశరథ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న కాంచన అలాగే అందరూ కూడా జోష్న నిశ్చితార్థం జరుగుతుందని సంతోషపడుతూ ఉంటారు. జోష్న అలాగే ఇక వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఇంతలోకి ఇక అప్పుడే నిశ్చితార్థానికి టైం అవుతుంది బాబు, అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి అని వెనకాలనే ఇక అతను ఉంగరం పెట్టబోతూ ఉంటే జోష్న దీప వైపే చూస్తుంది. దీప, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నిశ్చితార్థాన్ని నువ్వే ఆపుతావు దీప అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఉంగరం తీసుకొని ఇక జోష్న వేలికి ఆ అబ్బాయి తొడుగుతూ ఉంటే దీప ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ అక్షంతలు వేయండి వేయండి అని సరదా పడుతూ ఉంటుంది. అది చూసిన జోష్న షాక్ అయిపోతుంది. ఇక జోష్నని కూడా వేలికి ఉంగరం పెట్టమని అనడంతో దీపండి ఇంత షాక్ ఇచ్చింది. నేను ఇంత చెప్పాక కూడా దీప నా ఎంగేజ్మెంట్ చేసిందేంటి? దీప క్యారెక్టర్ ఇది కాదు కదా. ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటుందా అని అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా దీప జోష్న తలపైన అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇక నిశ్చితార్థం అయిపోయిన వెంటనే కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. దీప, అంతా ఓకే కదా? అంతా ఓకే బావా, నువ్వనుకున్నట్టే జోష్న నిశ్చితార్థం జరిగింది అని వెనకాలనే అప్పుడే జోష్న ఇక దీప దగ్గరికి వస్తుంది. దీప, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ వీడియోని మమ్మీ ముందు చూపిస్తే ఇలాంటి వాడినే నా కూతురు పెళ్లి చేసుకుందని మమ్మీ ఏమవుతుందో తెలుసా? చూపించింది జోష్న. చూపిస్తే ఏమవుతుంది? దీప, అది నువ్వు తయారు చేసిన ఏఏ వీడియో అని నాకు తెలుసు. నువ్వు తయారు చేసిన ఏఏ వీడియో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? దీప, చూడు జోష్న, నువ్వు ఫోన్లో మాట్లాడి వీడియోని ఎడిట్ చేసి పంపించమన్నవంతా కూడా నేను విన్నాను. అలాగే అతను ఏంటో బావ నాకు చెప్పాడు. ఇంక నీ మాటలు నేను అలా నమ్ముతాను అనుకుంటున్నావు? అందుకే నేను నిశ్చితార్థం జరిపించాను అని వెనకాలనే జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక జోష్న కోపంగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. జోష్న, మమ్మీ అది అని వెనకాలనే జోష్న చెంప పగలగొడుతుంది. మమ్మీ, నోర్మి, నువ్వు చేసేదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? గౌతమ్ విషయంలో ఆ రోజు నేను దీపని అనుమానించాను. కానీ తప్పంతా నీదేనన్న విషయం నాకు అంతా అర్థమైంది. అది కాదు మమ్మీ, నోరు మూస్తావా? అలాగే నువ్వు ఇప్పుడు కూడా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని దీపని బెదిరించడం అంతా నేను చూశాను.
మమ్మీ, జోష్న, నువ్వేమీ చిన్న పిల్లవి కాదు. ప్రతిసారి తప్పులు చేసి సారీ మమ్మీ అని చెప్పడానికి. నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకే నీకు పెళ్లి చేయాలి అనుకున్నాను. ఈ పెళ్లి పూర్తిగా జరిగిపోతే ఇక ఏ ఇబ్బంది ఉండదు. ఇక నువ్వు నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో క్షమించను. ఇప్పుడు ఈ విషయం నేను మీ తాతతో కానీ మీ నాన్నతో కానీ చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది? మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరితో చెప్పొద్దు. అప్పుడు అందరూ నన్ను ఆశ్రయించుకుంటారు. తెలిసింది కదా, దీప, కార్తిక్ కూడా నీ విషయంలో ఏది ఆలోచించే నీ గురించి నిజం బయట పెట్టలేదు. ఎప్పటికైనా నువ్వు మనిషిలా మారు. దీపని అసహించుకోవడం మానేసి మనిషిలా మాట్లాడు అని చెప్పేసి జోష్న మీద అరిసి సుమిత్ర బయటికి వచ్చేస్తుంది. అప్పుడే కార్తిక్ దీప లోపలికి వెళ్తారు. జోష్న, ఇప్పుడేమైంది? బావా, మీ అందరూ కలిసి నన్ను ఇంట్లో వాళ్ళకి శత్రువుని చేయాలనుకుంటున్నారు. మా మమ్మీని నాకు శత్రువుని చేస్తున్నారు కదా. చూడు జోష్న, ఎవరికి శత్రువుని చేయట్లేదు. నీ బుద్ధి ఏంటో, నీ మనస్తత్వం ఏంటో అత్తకు తెలిసింది. అందుకే అత్త అలా మాట్లాడింది అని కార్తిక్ అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న, తాత నేను కాదు, దీప కాదు, బావ కాదు, మరి కొత్త సీఈఓ ఎవరు?